నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన కృష్ణా నదిలో ఎంతో పవిత్రమైన కృష్ణానది దుర్గమ్మ సన్నిధిలో స్నానం చేయటానికి నీళ్లు ఇవ్వట్ల. భారతదేశం నలుమూలల నుండి జనం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటకు స్నానం చేసి పవిత్రంగా వెళ్ళి అమ్మని దర్శనం చేసుకుందాం తలనీలాలు సమర్పించి అని చెప్పి అనుకుంటే, మరి తిరుపతిలో నీళ్లు లేకపోతే ఎంతో యాగాలు చేసి అవి చేసి ఈ చేసి తిరుపతిలో ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా పంతుళ్ళు గింతుళ్ళు కూడా చాలా టెన్షన్ పడి నీళ్లు వచ్చే వరకు ఆ ఆకాశం నుండి ఒక పిలుపు వచ్చింది, బిడ్లారా ఎవరు భయపడద్దు, మిమ్మల్ని మీకు నీళ్లు వస్తాయి అని. ఆ చెప్పిన కొన్ని రోజుల్లో కొన్ని క్షణాల్లో ఆకాశం నుండి పిడుగుపాట్లు పడి నీళ్లు మీకు ఎక్కడా పడలా. కేవలం తిరుపతి పైనే నీళ్లు, వాగులు, వంకలు, డ్యాములు, గీములు అన్నీ నిండిపోయినాయి, పొర్లిపడింది. అన్ని నీళ్లు నవంబర్ నెలలో వచ్చినాయి. అలాంటిది ఇక్కడ విజయవాడ కృష్ణానదిలో ఎంతో పవిత్రంగా భారతదేశం నలుమూల నుండి వచ్చిన ప్రజలకి, భక్తులకి, భవానీ మాల వేసుకున్న వాళ్ళకి కనీస స్థానానికి అవకాశం ఇవ్వాల. ఇప్పుడంట 100 కోట్లు ఖర్చు పెట్టి తెప్ప రెస్టారెంట్ పెడతారంట. అంటే ఫ్లోటింగ్ రెస్టారెంట్. మెతుకు లేదు కానీ మేసానికి శంపంగు నూనె అనేదారంట. పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, అమ్మఒళ్ళు ఇవ్వడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి రోడ్లు లేవు, డబ్బులు లేవు, ఏమి చెయ్యరు. కానీ 500 మంది కోసం, అంటే ఇది ధనికుల కోసమా ఈ రాష్ట్రం? మరి ధనికులనే ఓట్లు అడగొచ్చు కదా, పేదోళ్ళ చేత ఎందుకు ఓట్లు వేయించుకున్నా? అమ్మారా, నా అమ్మఒడి ఇంటింటికి పథకాలు ఇస్తాం, అవి ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం. టూరిజం శాఖ దుర్గగుడిని డెవలప్ చేయండి, ఒక ఐలాండ్ని డెవలప్ చేయండి, లేదా ఇంకా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత విలువైన దేవస్థానాలు, విలువైన ఊళ్ళు ఎన్నో ఉన్నాయి. ఆ ఊళ్ళల్లో కనీసం ఆ దేవాలయానికి నైవేద్యం కూడా వెళ్ళట్లేదు దేవుడికి. ఈ పాపం అంతా మీకు చుట్టుకోదా? దేనికి మీకు 500 మంది కోసం తెప్ప ఫ్లోటింగ్ రెస్టారెంట్ లేదు, ఏం లేదు. వెంటనే దాన్ని విరమించుకోండి. భవానీ ఐలాండ్లో మీకు గోదావరి ఇటు కృష్ణ కలిసే ప్రాంతాల్లో మీరు పెద్ద సువిశాల ప్రాంతం ఉంటే స్థిరస్థాయిగా కట్టవయ్యా. 100 కోట్లు కేవలం 3 నెలల్లో. మళ్ళీ ఏం చేస్తారని 3 నెలల వరకే అంటున్నారు, టెంపరీగా, పర్మనెంట్ కూడా కాదు ఇది. 3 నెలలకి 100 కోట్లు ఖర్చు పెడితే సామాన్యుడి మీద ఎందుకు ఏడుస్తారు? దేనికి బ్రెయిన్ ఉందా అసలు? ఎవడే ఈ పథకం ఇచ్చినాడు? కొద్దిగానే ఆలోచన ఉండాలిగా. సామాన్యుడు చూసి ఏడవడం తప్పితే సామాన్యుడు ఎక్కగలడా? అంటే అంబానీ ఇంటికి నువ్వు పెళ్లికి వెళ్ళావని చెప్పి అందరూ అంబానీలే కావాలా? మీ మినిస్టర్లో మీరు అందరూ అంబానీలు అయితే అందరూ అంబానీలే కావాలా? మామూలు వాళ్ళు ఇంక అవసరం లేదా? మా ఓట్లు కావాలిగా, మేము అవసరం లేదా? ఇది ఎక్కడ న్యాయం అండి? విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్లోటింగ్ బోటు విజయవాడ అవసరమా కాదా? మీరే చెప్పండి. 100 కోట్లు ఖర్చు, దీనికి కేవలం 3 నెలలు మాత్రమే వాడతారంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.